హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 25. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మా పెళ్ళికి అర్థం లేకపోతే మరి మీ పెళ్ళికి అర్థం ఉందా? తాతయ్యతో నీ పెళ్ళి ఎలా జరిగింది అని అది చెప్పు అని అడిగాడు తేజ్. అతని మాటలకు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది మాలినీదేవి జవాబు చెప్పలేక. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన కళ్యాణ్ కావ్యకి కాల్ చేసి రెడీగా ఉండమన్నాడు. ఎక్కడికి అని అడిగింది. వచ్చాక చెప్తాను, ముందు రెడీ అవ్వు, బాబుని అమ్మకి అప్పజెప్పు అన్నాడు. సరే అని బాబుని రెడీ చేసి కస్తూరికి ఇచ్చి కళ్యాణ్ బయటికి వెళ్దాం అన్నాడు అంటుంది కావ్య. అవునా, మంచిది, వెళ్ళి రండి, వీలైతే లంచ్ కూడా చేసి రండి. వాడు ఎలాగో నిన్ను తీసుకెళ్ళడు, కనీసం ఇప్పుడైనా సాయంత్రం దాకా అలా తిరిగి రండి, బాబుని నేను చూసుకుంటాను అంటుంది కస్తూరి. సరే అని నవ్వుతూ వెళ్ళి రెడీ అవుతుంది కావ్య. కళ్యాణ్ కాల్ చేసి బయటే ఉన్నాను రమ్మంటాడు. ఇంట్లో చెప్పి బాబుకి కనపడకుండా బయటపడుతుంది కావ్య. ఆలివ్ గ్రీన్ కలర్ లాంగ్ చుడీదార్లో లాంగ్ పోనీ వేసుకొని క్యూట్ గా కనిపిస్తుంది. కళ్యాణ్ కంటికి మరీ అందంగా కనిపిస్తుంది. ఆమెను అలాగే చూస్తూ చాలా హ్యాపీ అయిపోతాడు. సడన్ గా ఎక్కడికి అని అడుగుతుంది కారులో కూర్చొని కావ్య. నిన్ను లేపుకుపోదామని సడన్ గా థాట్ వచ్చింది, అందుకే అంటాడు కళ్యాణ్. మరి ముందే ఈ విషయం చెప్తే బాబుని కూడా తెచ్చుకునేదాన్ని కదా అంటుంది. దాంతో ఇప్పుడు కూడా వాడిని వదలవా అన్నాడు కళ్యాణ్. నవ్వి కావ్య కళ్యాణ్ మాటలకి ముందుగా షాపింగ్ మాల్ కి తీసుకెళ్లాడు. సడన్ గా షాపింగ్ ఎందుకు అడుగుతుంది మాల్లోకి వెళ్ళాక. పెళ్ళైనప్పటి నుంచి నీకేమీ కొనలేదు, కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాం అన్నాడు. నాకు ఉన్నాయి కళ్యాణ్ అంటుంది. సరే నాకు తీసుకుందాం అన్నాడు. లేడీస్ సెక్షన్ కి తీసుకెళ్లి వద్దంటున్నా వినకుండా కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాడు. కావ్య అనుకి 2-3 టాప్స్ తీసుకుంది. కిడ్స్ సెక్షన్ కి తీసుకెళ్లి బాబుకి కొన్ని తీసుకుంటారు. తర్వాత ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్, కౌచ్ 2-3 వెరైటీస్ కొంటాడు కావ్యకు అవసరానికి తగ్గట్టు కళ్యాణ్. పక్కనే ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అవసరానికి మించి కొనేశారు అంటుంది వాటిని చూస్తూ. రేపటి నుంచి జాబ్ కి వెళ్తున్నారు కదా, ఆ మాత్రం ఉండాలి అన్నాడు కళ్యాణ్. వాట్ అంటుంది తన కళ్ళు మెరుస్తుండగా కావ్య. ఎన్నో వేలు పెట్టి షాపింగ్ చేసినా చూడని ఆనందం నీ ఫేస్ లో జాబ్ అనేసరికి వచ్చింది, తరించాను ఇప్పటికైనా అన్నాడు టీస్ చేస్తూ కళ్యాణ్. తను నార్మల్ అయిపోతూ నిజంగా జాబ్ కి వెళ్ళాలా అడుగుతుంది కావ్య. ఎంత వద్దన్నా తన వాయిస్ లో హ్యాపీనెస్ తెలుస్తుంది కళ్యాణ్ కి. చెప్పాను కదా నాన్న, మన స్కూల్ మనమే చూసుకోవాలి అని, ఇకపైన నువ్వే చూసుకో అంటూ ఫుడ్ రాగానే ఈ హ్యాపీనెస్ తో పుట్ట నిండిపోయి ఉంటుంది అంటాడు కొంటెగా కళ్ళలోకి చూస్తూ. అదేమీ లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ ఫోన్ తీసి కస్తూరికి కాల్ చేస్తుంది. బాబు తిన్నాడో లేదో కనుక్కొని కట్ చేస్తుంది కావ్య. ఎంతైనా మీ కొడుకు మీద చాలా ప్రేమ ఎక్కువ అంటాడు కళ్యాణ్. అవును మరి, నా కొడుకు కదా అంటూ నవ్వుతుంది కావ్య. మరి వాళ్ళ ఫాదర్ ఏం పాపం చేశాడు, తన మీద లేదా మెల్లిగా అడుగుతాడు. సైలెంట్ గా తింటుంది, కనీసం తలెత్తి కూడా చూడదు. లవ్ యూ కన్నా అంటాడు. లవ్ యూ టూ చెప్పాలని ఉన్నా అందంగా నవ్వుతూ సిగ్గుపడుతుంది కావ్య. ఓకే ఓకే, తర్వాత సిగ్గుపడు, ముందు తిను అంటాడు కళ్యాణ్. అలా లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు. నెక్స్ట్ డే స్కూల్ కి జాయిన్ అవుతుంది కావ్య. 2-4 అవర్స్ అంతే. స్కూల్ హెడ్ గా అపాయింట్ చేస్తా అన్నాడు చలపతి. కానీ నాకు అంత అనుభవం లేదు, ప్రస్తుతం టీచర్ గా చేస్తూ అన్ని చూసుకుంటాను, ఆ తర్వాత అపాయింట్ చేయమని చెప్తుంది కావ్య. దానికి ఓకే అంటారు. తనకి స్పెషల్ గా ట్రైన్ ఇవ్వమని ప్రిన్సిపల్ కి చెప్తాడు చలపతి. ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అడుగుతాడు హీరా. అన్నయ్య, తన హెల్త్ బాగాలేదు, డాక్టర్ చేంజ్ కోసం ఒక 4 రోజులు బయటికి తీసుకెళ్లామన్నాడు, సో ముంబై వెళ్తున్నాం అన్నాడు.
వద్దురా, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? నేను మాట్లాడతాను అమ్మతో. నా మాట విను. ఇప్పటికే చాలా పరువు పోయింది అన్నాడు హీరా. అన్నయ్య ప్లీజ్. అవసరానికి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయితే కూడా పరువు పోతుందా? మరీ చాదస్తం కాకపోతే ఏంటి? అన్నాడు కుందన్. అందులో శార్వాణి వచ్చి, చూడు నానా, నీ భార్య వంట పని చేయట్లేదని కాస్త ఇంటి పని చెప్పాను. అంతేకాని తనపై నాకేం పగలేదు. వంట మనిషికి వంట పనికి ఊపడం లేదు. కనీసం టీ పెట్టడం కూడా రాదు. ఇలా అయితే ఎలా? వంట మనిషితో వంట నేర్చుకోమంటే ఆమెను కూడా తిడుతుందంట. అందుకని కాస్త గట్టిగా పని చేయించాను. అలా అయినా నేర్చుకుంటుందేమో అని, అంతే. ఇకపైన నీ పెళ్ళానికి ఏ పని చెప్పను. నువ్వు వెళ్ళకు. నిన్ను వదిలి నేను ఉండలేను. నిన్ను మీ నాన్న ఇంట్లోకి రానిచ్చినందుకు ఎంత సంతోషపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ సంతోషాన్ని దూరం చెయ్యకు అని పట్టుకొని ఏడుస్తుంది శార్వాణి. ఇక సైలెంట్ అయిపోతాడు కుందన్. అప్పటి వరకు బట్టలు సర్దుకున్న సాహితి సైలెంట్ గా అందర్నీ చూస్తుంది. సరే అమ్మా, నువ్వు ఏడవకు, నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు కుందన్ బాధగా. షాక్ అయిపోతుంది సాహితి. అమ్మయ్యా అని సంతోషంతో హీరా శార్వాణి బయటికి వెళ్ళిపోతారు. వెంటనే సాహితి అడుగుతుంది, ఏంటి కుందన్ ఇది? మీ అమ్మని చూసి అలా మెల్ట్ అయిపోతే ఎలా? అనగానే, షటప్ సాహితి, తను ఎవరో కాదు, నా తల్లి. నా తల్లికి నాపై హక్కు ఉంటుంది అంటాడు కుందన్. కరెక్టే, మరి నన్ను బాధ పెట్టింది? అడుగుతుంది. నిన్ను ఎందుకు బాధ పెట్టిందో చెప్పింది కదా. నువ్వు కుకింగ్ నేర్చుకుంటే సరిపోతుంది కదా అన్నాడు. నా వల్ల కాదు కుందన్ అంటుంది. ఆల్ రైట్ సాహితి, ఇకపైన ఏ పని చెప్పను అంటుంది కదా, ఇంకేంటి ప్రాబ్లం ఇంట్లో ఉండడానికి అంటాడు కుందన్. నో, మళ్ళీ తను ఎప్పటిలానే నాతో పని చేయిస్తుంది. ఇక ఓర్చుకోవడం నా వల్ల కాదు అంటుంది సాహితి. అలాగా, అయితే ముందు వంట నేర్చుకో. అది మనకే ఉపయోగం. ముంబై వెళ్ళినా అక్కడ వంట మనుషులు అంత ఈజీగా దొరకరు. అప్పుడు నువ్వే చేయాలి కదా. సో అమ్మ చెప్పినట్టు విను ఇకపైన అంటాడు కోపంగా కుందన్. ఏంటి కుందన్? ఆమె ఏడుపుకు నువ్వు పడిపోయావు, వదిలేసి రావచ్చు కదా నాతో పాటు అంది సాహితి. అంత ఈజీగా నీలాగా అందరినీ వదిలేసి నేను రాలేను సాహితి, సారీ అంటూ బయటికి వెళ్ళిపోతాడు కుందన్. అంతే, చెంప దెబ్బ కొట్టినట్టు అవుతుంది సాహితికి. కుందన్ ఏం మాట్లాడాడు? మరొకసారి రివైండ్ చేసుకుంది. అంతే, మైండ్ బ్లాక్ అయిపోతుంది తనకి. కళ్యాణ్ ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ కి ఈవినింగ్ కావ్య కళ్యాణ్లు బయలుదేరారు. సిటీకి అవుట్స్కట్స్ ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేస్తూ ఉండడంతో బాబుని కస్తూరి పంపదు. ఇద్దరిని వెళ్ళి రమ్మంటుంది. ఫామ్ హౌస్ ఓపెన్ ఏరియాలో సెలబ్రేషన్ కావడంతో ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని బయలుదేరే సమయానికి లైట్ గా చినుకులతో స్టార్ట్ అవుతుంది వర్షం. కొద్దిసేపట్లోనే గాలివానతో జోరుగా మారుతుంది. కారు ముందుకు వెళ్తున్నా దారి కనిపించనంత ఘోరంగా పడుతుంది వాన. ఇంత వర్షంలో ఇంటికి వెళ్ళగలమా? కంగారుగా అడుగుతుంది కావ్య. వెళ్ళొచ్చు, నువ్వు కంగారు పడకు అంటూ మెల్లిగా డ్రైవింగ్ చేస్తూ ఎక్కడైనా ఆగడానికి ట్రై చేస్తాడు. కానీ ఏమీ కనిపించదు. అలా అలా కొంచెం ముందుకు వచ్చేసరికి కార్ పంచర్ కూడా అవుతుంది. ఓ గాడ్ అని కళ్యాణ్ అనగానే, ఇప్పుడు ఎలా అంటుంది. ఏడుపు ఒక్కటే తక్కువైంది తన ఫేస్ లో. ఓయ్, నేనున్నాను కదా, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానా నిన్ను అంటూ కొంచెం వెనక్కి చూశాడు. అప్పుడు గమనించాడు దగ్గరలో ఒక హోటల్ ఉంది అని. ఇక నైట్ అక్కడే ఉండాలి అనుకుంటూ తన కోటు విప్పి కావ్యకి కప్పి కార్ లాక్ చేసి హోటల్లోకి వెళ్తారు. ఒక రూమ్ తీసుకొని రూమ్ లోకి వెళ్తారు. అప్పటికి ఫుల్ గా తడిసిపోవడంతో వణుకు మొదలవుతుంది కావ్యకి. కళ్యాణ్ అయితే చాలా తడిసిపోయాడు. టవల్ తీసుకొని తుడుచుకుంటూ కావ్యని చూస్తాడు. తన చీర మొత్తం తడిసిపోయింది. ఇప్పుడే వస్తాను అంటూ టవల్ ఇచ్చి బయటికి వెళ్ళాడు. 10 మినిట్స్ కి ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని వస్తాడు. ఏంటవి అని అడుగుతుంది కావ్య. ఎమర్జెన్సీకి కార్లో నా బట్టలు కొన్ని ఉంటాయి, అవి తీసుకొచ్చాను అంటూ ఒక షార్ట్ టీ షర్ట్ తీసి ఇస్తాడు. అవి రెండు చూస్తూ, ఇవి వేసుకోవాలా అంటుంది. వేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. చూడు, ఫుల్ గా తడిసిపోయావు.
వెళ్ళి చేంజ్ చేసుకో, కోల్డ్ చేస్తుంది లేకపోతే అంటాడు తనకు డ్రెస్ తీసుకొని. కళ్యాణ్ తను అలాగే నిలబడుతుంది. రూమ్ లో హీటర్ ఉన్నా తన వంటిపై చల్లని బట్టలతో చాలా చల్లగా అనిపిస్తుంది. తను ట్రాక్ టీషర్ట్ లోకి మారిపోతాడు. ఇంకా నించున్నావే వెళ్ళు అంటాడు కళ్యాణ్ విండో నుంచి రెయిన్ ని చూస్తూ. ఇక తప్పనిసరి వెళ్తుంది. 2 మినిట్స్ కి చాలా ఇబ్బంది పడుతూ బయటికి వస్తుంది కావ్య. షార్ట్ మోకాళ్ళ వరకు, టీషర్ట్ లూజ్ గా. అవి సర్దుకుంటూ కళ్యాణ్ అటువైపు తిరిగి ఉండడంతో గబగబా వచ్చి బెడ్ పై ఎక్కి నడుము వరకు దుప్పటి కప్పుకుంటుంది. కళ్యాణ్ కావ్యని చూసి నవ్వుకుంటాడు. ఎందుకంటే అతని ఎదురుగా వాల్ మిర్రర్ లో క్లియర్ గా కనపడుతుంది కావ్య అవతారం. కావ్య గమనించుకోలేదు మిర్రర్ ని. కాఫీ తెప్పిస్తున్నాను, స్నాక్స్ ఏమైనా కావాలా అని అడిగాడు తన వైపు తిరిగి. నో, కాఫీ చాలు అంటుంది కావ్య. కాఫీ రాగానే ఒకటిచ్చి అతను ఒకటి తీసుకొని ఆమెకు దగ్గరగా ఉన్న చైర్లో వచ్చి కూర్చుంటాడు. కొద్దిసేపటికి తననే చూస్తూ యూ లుక్ గార్జియస్ట్ అంటాడు కళ్యాణ్. ఇబ్బందిగా కదులుతుంది. ఇంటికి కాల్ చేశారా? బాబు పడుకున్నాడేమో కనుక్కోండి అంటుంది కావ్య. చేశాను, మన సిచ్యువేషన్ చెప్పా అమ్మకి. బాబు పడుకున్నాడని, అక్కడ కూడా ఫుల్ గా వర్షం అని చెప్పింది అంటూ తన కప్పు పక్కన పెట్టి లేచి కావ్య పక్కన చేరి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చేతిలోని కప్పు తీసుకొని కావ్య సిప్ చేసిన సైడ్ నుంచి తను సిప్ చేస్తాడు. ఈ కాఫీ చాలా టేస్టీగా ఉంది కావ్య అన్నాడు కళ్యాణ్. ఆ అంది కొంచెం భయపడుతూ. అతనికి అంత దగ్గరగా చూసేసరికి భయంగా అనిపించింది. కప్పు పక్కన పెట్టేశాడు. ఇంకొంచెం దగ్గరగా జరిగి నాకు వేరే కాఫీ కావాలి అంటూ తను ఏ అనే లోపల ఆమె పెదాల వంక చూస్తూ తన పెదాలతో ముడేశాడు. ఆమె చేతులు ఆమెకు తెలియకుండానే అతని షోల్డర్స్ పైకి వెళ్ళిపోయాయి. ఇక సున్నితంగా మొదలైన ముద్దు చాలా గాఢంగా మారింది. ఎంత విడదీసుకోవాలన్నా కొంచెం కొంచెం బాడీలోని బలం లాగేసుకుంటున్నట్టుగా ఆమె శరీరంలో పవర్ తగ్గి అతనికి సహకరించడం మొదలుపెట్టింది తనకు తెలియకుండానే. ఆమె ఒంటిపై నుంచి టీ షర్ట్ తీసేశాడు. చెప్పినట్టుగా నడుం నుంచి మెడ వరకు పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ ఎదను కప్పిన చిన్న బ్రా మాత్రమే ఉంది. అండ్ తాళి మెల్లిగా వెనక్కి పడుకోబెట్టి ఆత్రంగా ఆమె పైకి చేరిపోయాడు కళ్యాణ్. ఆమె వల్లంతా తరుముతూ చేతులతో పెదాలతో ముగ్ధులతో అభిషేకిస్తున్నాడు. ఆమె దేహ పరిమళం అతన్ని రారా రమ్మంటుంది. కానీ ఆమెలోని సిగ్గు ఎటు పడితే అటు ఒదిగిపోయేలా చేస్తుంది. అతని ఆవేశం ఆమె మాట వినడం లేదు. బెలూన్స్ ఊదినట్టుగా ఉన్న ఆమె ఎద సంపదను ఎప్పుడు కొల్లగొట్టాలా అని చూస్తున్నాడు. కానీ ఎంతకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక అతని దారికి తెచ్చుకోవాలి అనుకొని షార్ట్ కూడా తీసేసి ఆమెను ఎత్తుకొని పక్కనే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యాడు. విండో నుంచి కాస్త గాలి రావడంతో గట్టిగా హత్తుకుంది చలికి కావ్య అతన్ని. కళ్యాణ్ ఇదే మంచి ఛాన్స్ అని ఇక మొదలు పెట్టాడు తన ఆట. 1 గంట తర్వాత ఆమెను గెలిచి తన ఓటమి ఒప్పుకున్నాడు కళ్యాణ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చాలా మంది ఈ సీరియల్ ని వింటున్నారు కానీ ఒక్కరు కూడా ఎక్కువగా కామెంట్ చేయట్లేదు. 1-2 తప్ప ఎక్కువ రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.